దినోత్సవం సందర్భంగా తిరుపతిలో స్వామి వివేకానంద విగ్రహ దగ్గర యువత వినూత్న నిరసన చేపట్టారు. కోడి పొట్టేలు చేపలు అమ్ముతూ నిరుద్యోగుల నిరసన తెలిపారు. ఉపాధి అవకాశాల విషయంలో జగన్ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం వివేకానంద స్వామికి సంబంధించినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క జాతీయ స్థాయిలో పుట్టినరోజు జరుపుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా వివేకానంద విగ్రహం ఉంది. అలిపిరికి సమీపంలో ఆ విగ్రహం దగ్గర నిరుద్యోగ యువత వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మటన్ షాపు, చికెన్ షాపు, అలాగే వీటిని ఈ యొక్క ఫిష్ ఇవన్నీ కూడా విక్రయిస్తూ ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా చికెన్, మటన్ అలాగే ఫిష్ అమ్ముకోండి అని చెప్పే విధంగా చేసినటువంటి కార్యక్రమాలని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. యువకులను అడిగి అసలు వాళ్ళ యొక్క ఉద్దేశం తెలుసుకుంటాం. చెప్పండి, మీరు ఎందుకు ఈ యొక్క చికెన్, మటన్, ఫిష్ షాప్ పెట్టడం ద్వారా వివేకానంద స్వామి దగ్గర నిరసన ఎందుకు వ్యక్తం చేస్తారు? స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో యువజన దినోత్సవం సందర్భంగా యువకులంతా ఉత్సవాలు చేసుకున్నారు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి మమ్మల్ని ఏ స్థాయికి డెవలప్ చేశారని శుభాకాంక్షలు తెలియపరచాలో అర్థం కాక ఈరోజు మమ్మల్ని ఏ స్థాయిలో డెవలప్ చేశారో తెలుసా? చికెన్ షాపులు పెట్టుకోమని చెప్పారు, దాంట్లో పనిచేయమన్నాడు, ఫిష్ మార్కెట్లలో పనిచేయమన్నాడు, వైన్ షాపుల్లో పనిచేయమన్నారు, మటన్ కొట్టులో పనిచేయమన్నారు. మమ్మల్ని ఈ స్థాయికి డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలుగు పక్షాన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం యువజన దినోత్సవం సందర్భంగా. అయితే మేము చెప్పాల్సింది ఏంటంటే, వివేకానంద గారి భారతదేశంలో పుట్టి ప్రపంచంలో అంతా గర్వించదగ్గ విధంగా ఆయన జయంతి ఎందుకు పెట్టుకున్నామంటే, 100 మంది యువకులండి, ఉక్కు కండరాలంటే యువకులండి ఈ దేశ భవిష్యత్తును, స్థితిని, గతిని మార్చేస్తానని చెప్పిన వివేకానంద గారు పుట్టిన ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టి మమ్మల్ని అందరినీ గంజాయికి బానిసలు చేసి వైన్ షాపు స్థాయికి పనిచేసుకునే స్థాయికి డెవలప్ చేశారు. ఈరోజు గంజాయి మత్తులో యువత ఉన్నారు, ఉద్యోగాలు అడిగే పరిస్థితిలో యువత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు. బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఈరోజు యువతంతా ఉద్యోగాలు లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గంజాయికి బానిసలు అయ్యారు. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువెళ్ళినందుకు ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో మటుకు మేము విధంగా ఫిష్ కొట్టులో, మటన్ కొట్టులో పనిచేసుకుంటున్నామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డికి వివేకానంద గారి చూస్తున్నాము. చెప్పండి క్లుప్తంగా. జగన్ రెడ్డి మా ఉద్యోగాలు ఎక్కడయ్యా? జగన్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునేది చాలయ్యా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిపోతున్నావు కనుక యువజన దినోత్సవం రోజు, వివేకానంద జయంతి రోజు ఆయన విగ్రహాల ముందర నీకు బుద్ధి చెప్పేటట్టు వినూత రీతిలో మేము మీకు ఒక నిరసన తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన వల్ల చదువు నేర్పిన టీచర్లను వైన్ షాపుల ముందర పెట్టారు. ఈరోజు చదువుకున్న విద్యార్థులను చేపల మార్కెట్ ముందర పెడుతున్నాడు. ఈయనకి భవిష్యత్తు దిద్దడం తెలీదు, భవిష్యత్తు గురించి ఆలోచించే అవగాహన లేదు. పబ్జీ గేమ్ ఆడుకునే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి తుక్కట్ పరిపాలనలో విద్యార్థుల భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది. మొత్తంగా అందరూ కూడా విద్యార్థి యువజనులందరూ కూడా వివేకానంద జయంతి సందర్భంగా వినూత్నంగా నిరసన చేసే పరిస్థితి తిరుపతిలో ఉంది. ఓవర్ టు స్టూడియో.